అండ్ ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ ఎలా ఉన్నారంటే కంటెంట్ కావాలి వాళ్ళకి పక్కనోడు ఏమన్నా కానీ సో అందుకని నిజంని అబద్ధాన్ని ఏది నమ్మాలనిపించట్లేదు అసలు. నమ్మొద్దండి, నేను కూడా అదే అంటున్నా. నా మాటలు నమ్మొద్దు. నేను చూపించే ప్రూఫ్స్ చూడండి, కాల్స్ చూడండి, కాల్ రికార్డ్స్ చూడండి, గవర్నమెంట్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కేసెస్ చూడండి, నా మీద పెట్టిన సెక్షన్స్ చూడండి. ఆ సెక్షన్స్ గవర్నమెంట్లో ఏం చెప్తున్నారో మీరే గూగుల్ ఓపెన్ చేసుకుని కుట్టి చూడండి. నేను పాన్ వీడియోస్ రిలీజ్ చేశాను మంచి విష్ణుది, నేను మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ చూపించానా, నేనే మంచి విష్ణు అని చెప్పి జనాల్ని మోసం చేసి డబ్బులు దోచుకున్నానా, నేను మంచి విష్ణు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసి ఆయన ఆస్తులు దోచుకున్నానా, ఇవి నా మీద పెట్టిన కేసులు. తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి. ఇప్పుడు ఈ కేసుల గురించి దాంట్లో గురించి మీకు జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారు. దీనికి ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ చనిపోయారు యాక్చువల్లీ, ఇద్దరు చెల్లెళ్ళు. నేను నేను బీటెక్ చేస్తున్నాను ట్రిపుల్ ఆర్ఓసీ మేనేజర్గా. మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి స్విగ్గీలో ఆర్ఓసీ మేనేజర్గా ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్ ఆఫ్ ఇండియాలో ఐ వాజ్ హ్యావింగ్ ఎ వెరీ డీసెంట్ శాలరీ. నేను బెంగళూరులో, మళ్ళీ హైదరాబాద్, వరంగల్, హన్మకొండ మొత్తం అన్ని దగ్గర ప్రమోట్ అయ్యి లాస్ట్ పోస్టింగ్ వాజ్ హైదరాబాద్. ఐ వాజ్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. ఆ తర్వాత నేను కంటెంట్ క్రియేటర్ వాళ్ళని ప్యాషన్తో నా దగ్గర ఫండ్స్ మొత్తంతో నా స్టూడియో బిల్డ్ చేసుకునేసి ఐ బికేమ్ కంటెంట్ క్రియేటర్ ఇన్ 2019. ఓకే, ఇప్పుడు ఆ జాబ్ మొత్తం రిజైన్ చేసి ఆ ఫండ్స్ మొత్తంతో స్టూడియో బిల్డ్ చేసుకొని 2019లో ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ ఇన్ 2020. ఇప్పుడు యూట్యూబ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంత మంచి లైఫ్, అంత మంచి జాబ్ వదులుకొని, అంత మంచి శాలరీ వదిలేసుకొని, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత మీ మీద ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్లో డబ్బులు వచ్చేది తెలియదు, ఇంకా రివర్స్లో పేరు ఖరాబ్ అవుతుంది కదా. సో అంత మంచి లైఫ్ వదిలేసి మీరు యూట్యూబ్లోకి వచ్చి ఇదంతా ప్రాబ్లం ఫేస్ చేయడం అవసరమా? పేరు ఖరాబ్ అవుతుంది అనేది మీరు ఎంచుకునే కంటెంట్ బట్టి, మీరు చేసే విధానం బట్టి డిపెండ్ అవుతాను. ఇప్పుడు నేను తప్పు చేస్తుంటే నా పేరు ఖరాబ్ అయ్యేటైతే ఇప్పుడు నా వెనక ఎంచుకోండేది నా జనాలు మాత్రమే, పబ్లిక్ మాత్రమే. నేను తప్పుడు అయితే, నేను చేసే తప్పు విషయాలు అయితే నా వెనకాల జనాలు రారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం నా పక్క లేకపోతే 9 సంవత్సరాలు మీరు అడిగారు కదా ఎందుకు వచ్చారనేసి. ఆ ఛానల్ స్టార్ట్ చేసి నేను 9 years అవుతుంది. ఓకే, 9 years ముందు స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకరిని అడగడం కానీ, ఇది నాకు కావాలి అని అడగడం కానీ నాకు నచ్చదు. అది మా నాన్న అయినా సరే. సో నా స్టూడియో బిల్డ్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ కావాలి నాకు. దానికి ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఐ వాస్ లైక్ సరే వెళ్ళి జాబ్ చేద్దాం కొన్ని రోజులు. ఆ వచ్చిన ఫండ్స్ తీసుకొని స్టూడియో బిల్డ్ చేసుకో, కెమెరా కానీ, సిపి మంచిగా. నా ఎడిటింగ్ నా వీడియోస్ ఓపెన్ చేశారంటే, ర్యాండమ్గా ఏదైనా చూసారంటే కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఒక్క బూత్ మట్టు నా ఛానల్లో. సో కానీ హెవీ ఎడిటింగ్ ఉంటుంది, ప్రతి మాటకి ఒక మీమ్ ఉంటుంది, జిఎఫ్స్ రోజుతో ఉంటాయి. అంత లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ చేయాలంటే కొంచెం మంచి స్ట్రాంగ్ సిస్టమ్ కావాలి. అది బిల్డ్ చేయాలంటే ఒక 3 to 4 lakhs అవుతుంది. మొత్తం లెక్కలేసుకున్నాక ఇది కావాలంటే జాబ్ చేయాల్సిందే. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ మై ఫాదర్ అనేసి నేను పోయి జాబ్ చేసుకునేసి ఆ ఫండ్ వచ్చిన తర్వాత రిజైన్ చేసి వచ్చాను. నేను జాబ్ చేసిందే నా కంటెంట్ క్రియేటర్ అవ్వాలనేసి. మీరు జాబ్ ఎన్ని ఇయర్స్ చేశారు? ఒక 3.5 to 4 years. ఓకే, యూట్యూబ్లో వీడియోలు ఎన్ని ఇయర్స్ చేశారు? నేను 9 years బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 years చేశాను. నేను 2-3 years చేసిన తర్వాత ఒక 35,000 40,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత నేను రిజైన్ చేసి వెళ్ళిపోయి జాబ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత 2019లో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఒక 9 months బ్యాక్ స్ట్రైక్. అది ఈ ఫ్యామిలీ మీరు జాబ్ చేసేటప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళ మీతోని, యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు నుంచి హ్యాపీగా ఉండేటోళ్ళ? ఆబ్వియస్లీ ఇప్పుడు క్రియేటర్ అవ్వాలి, కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అంటే ఇప్పుడు సైబర్ పోలీస్ వాళ్ళు నా వస్తువులు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా తెలియదు సరిగ్గా యాడ్సెన్స్ అంటే ఏంది, యూట్యూబ్ ఎలా రన్ అవుద్ది, క్రియేటర్ అంటే ఎలా ఉంటుంది, ఫండ్స్ ఎలా వస్తాయి, ఇవి అర్థం కాదు. సైబర్ పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ డిడ్ ఇట్, అందుకే చెప్తున్నా. అలాంటిది ఎవరికైతే తెలియాలో వాళ్ళకే తెలియనప్పుడు ఒక డిఫాల్ట్ లైఫ్లో ఉండి సిస్టమేటిక్గా ఒక జాబ్ చేసుకున్న ఒక ఎంప్లాయీకి యూట్యూబ్, కంటెంట్ క్రియేషన్, డబ్బులు, ఒక మంచి లైఫ్లో ఒక మంచి ఆర్ఓసీ మేనేజర్గా ఉన్నవాడు రిజైన్ చేయొచ్చి నేను క్రియేటర్ అవుతాను అంటే దానిలో డబ్బులు వస్తాయో తెలియదు, నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, నీ కింద ఒక కంపెనీ కనపడదు, ఏం కనపడదు అంటే ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ అప్సెట్.